కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చులు ఒకటి మినహా మిగతా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఖర్చులే అదుపులో ఉండవు, ఖర్చు అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా మంచి లాభాలు అందుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు, సంతానానికి మంచి ఉద్యోగం లభించడం, అదేవిధంగా సంతానానికి వివాహ సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సంతానం వివాహం అయిన వారికి వారి భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే మీరే దగ్గరుండి పరిష్కారం చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో లాభసాటిగా ఉంటుంది. ఏ పని చేసినా సరే దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్ళడం ఒక శుభసూచకం అని చెప్పచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఇంతగా బాగలేదు, మన జాతకం ఇంతేనా అనుకునే వారికి ఈ వారం నుంచి కొంతవరకు చాలా వరకు బాగుందని చెప్పచ్చు. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కార దశగా సాగుతుంది. అదేవిధంగా దూర ప్రాంత విద్య కోసం వెళ్ళే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగం చేస్తున్నాం, ఇంతకంటే ఉద్యోగం మంచి సంపాదించడం కోసం పై చదువులకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది కార్యరూపం దాలుస్తారు. అయితే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనే ఆలోచన ఉంటుంది. అది ప్రస్తుతాన్ని పక్కన పెట్టి ఏదైనా సరే తర్వాత కొనడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా కొంతవరకు బాగున్న, పేరు ప్రఖ్యాతలు బాగున్న, లాభాల మటుకి ఎంత వస్తుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం మీకు చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం, మంగళవారం నాడు సాయంత్రం పూట రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in